రాజా, నువ్వు మందు సిగరెట్ తాగేటప్పుడు తెగ పగలబడి నవ్వుతావు ఎందుకు? ఓ అదా, ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్నారు కదా, దానివల్ల ఆయుష్ తగ్గిద్దంట. అదే నవ్వితేనేమో ఆయుష్ పెరిగిద్దంట. అందుకే రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నా. ఏ పోకన్నా, ఎప్పుడు చూడు ఏదో గొడవ పడుతూనే ఉంటావు. ఏం చిన్న మాట చెప్పినా ఎదిరిస్తానే ఉంటుంటావు. అస్సలు నా మాట విను. నీకు పెళ్లికి ముందే చెప్పా, నేను నీ కోసం ప్రపంచాన్నైనా ఎదిరిస్తానని. నువ్వే నా ప్రపంచం, అందుకే నేను నీతో గొడవ పడుతున్నాను. మీ అమ్మ మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నిన్ను మా ఇంటి రాణిలా చూసుకుంటానంటే ఎంతో పొంగిపోయా. నాకేం తెలుసు మీ ఇంటి పని మనిషి పేరు రాణి అని. కన్నా, అలా పార్క్ వెళ్ళొద్దామా కాసేపు వాకింగ్ కి? అంటే లావున్నాననేగా నేను వాకింగ్ చేయాలనేది నువ్వు ఇప్పుడు? అలా కాదే. సరేలే, నీకు ఇష్టం లేకపోతే నేను ఒక్కడనే వెళ్ళొస్తాను, నువ్వు రావద్దులే. అంటే నేను బద్దకస్తురాలనేగా నీ ఉద్దేశం? ఇప్పుడు నేను ఏమన్నానని అంత గొడవ పడుతున్నావు? అంటే నేను పెద్ద గయ్యాలు కంపననే కదా నీతో గొడవ పడ్డం తప్ప ఇంకా వేరే పని లేదనేగా నీ ఉద్దేశం? నేను అలా అనలేదే. నేను అబద్ధాలు చెప్తున్నాను అంటున్నావా? బాబా, నేను వెళ్ళండి మని. అది విషయం. నీకు అసలు వెళ్ళాలని లేదు, అందుకని చెప్పేసి నన్ను నిన్నేసి మాటలు అనేసి తిట్టేస్తున్నావు అంతేగా? నన్ను తిట్టడం తప్ప నీకు వేరే పనే లేకుండా పోయింది ఈ మధ్య. రాజా, మగవాళ్ళు మొత్తం 3 రకాలంట కదా, దాని గురించి నీకేమన్నా తెలుసా? తెలుసుకన్నా, మొత్తం 3 రకాలు. ఫస్ట్ వాళ్ళు ఉన్నారు సభా, వాళ్ళు పెళ్లికి దూరంగా ఉంటారు. వాళ్ళు ఎన్నో అద్భుతాలే సృష్టిస్తారు. ఇంకా 2వ రకం ఉందే, వాళ్ళు ప్రేమిస్తారు. వాళ్ళు ఈ జరిగే అద్భుతాలన్నింటినీ చూస్తా ఉంటారు. మరి 3వ రకం? 3వ రకమా, నాలాగా ప్రేమిస్తారు, పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ జీవితంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుందా జరగబోతుందా అని చూస్తా ఉంటారు. రాజా, నేను ఇక్కడ లేకపోతే నీకు అసలు తల మసాజ్ ఎవరు చేసేవాళ్ళు? అసలు నువ్వు ఇక్కడ లేకపోతే నాకు తలనొప్పి ఎందుకు వచ్చేది కన్నా? ఇంత మంచి సినిమా వస్తుంది, ఇప్పుడు తినడానికి ఏమన్నా ఉంటే ఎంత బాగుందో. రాజా, ఇదిగో తినడానికి. కన్నా ఇప్పుడే అనుకుంటున్నాను కన్నా, లోపల తినడానికి ఏమన్నా ఉంటే బాగుండు అని. నాకు తెలుసు, నువ్వు మనసులో ఏమనుకున్నా నాకు తెలిసిపోతుంది. మరి నా మనసులో ఏముందో నీకు తెలుసా? తెలుసుదా? ఏం తెలుసు? నీ మనసులో ఏముందో నాకు తెలిసిపోతుంది కదా కన్నా. నిన్న గొడవ పడ్డాం కదా ఇద్దరం. మరి అయితే నిన్న మనం గొడవ పడ్డ తర్వాత నేను అన్నిసార్లు సారీ చెప్పాను నీకు. నువ్వు ఒక్కసారి కూడా నాకు సారీ చెప్పలేదు ఎందుకు? నువ్వు ఇప్పుడు చెప్పావే. మనసులో చెప్పాను, తెలియాలి కదా నా మనసులో నీకు. రాజా, వచ్చే జన్మలో కూడా నువ్వే నా భర్తగా వస్తావా? రాజా, జీవితం అనేది చాలా చిన్నది, 4 రోజులు ముచ్చట్లాంటిది. అలాంటి జీవితంలో ఈ కొట్టుకోవడం, తిట్టుకోవడం, అలకలు ఇవన్నీ ఎందుకు చెప్పు? మనకి హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని హ్యాపీగా ఉన్నాం. అయితే మరి ఎలాగో 4 రోజులు జీవితున్నావు కదా, అందులో 2 రోజులు నన్ను ఫ్రెండ్స్ తో గోవాకి బ్యాంకాక్ కి పంపించు మరి. కన్నా, నేను ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నా. ఈవినింగ్ నా కోసం వెయిట్ చేయొద్దు, భోజనం చేసేసి పడుకో, ఓకేనా? వెళ్తా. ఎందుకు రాజా ఎప్పుడు చూడు అంత కంగారుగా వెళ్ళిపోతా ఉంటావు? నాతో కూర్చొని 2 మాటలు మాట్లాడొచ్చు కదా ప్రశాంతంగా. ఎందుకన్నా అంత బాధపడుతున్నావు? 2 మాటలే కదా, చెప్పు, మాట్లాడు. నువ్వు వెళ్ళొద్దు. మేడం, రేపటి నుంచి నేను సాయంత్రం 7 గంటలకే ఆఫీస్ నుంచి వెళ్ళిపోతాను మేడం. ప్లీజ్ పర్మిషన్ మాత్రం ఇచ్చేయండి. ఇంకా నేను ఉండలేను 9 దాకా. అదేంటయ్యా, 7ంటికి వెళ్ళి ఏం చేస్తావు? మీరు ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోవట్లేదు. అందుకే సాయంత్రం 7 to 9 నేను రిక్షా అన్నా దొరుకుకుంటాను, ఆటో అన్నా నడుపుకుంటాను. ఓ అలాగా, అయితే రిక్షా తొక్కినప్పుడు ఆకలేస్తుంది కదా, ఆ పక్కనే పునుగులు బండి ఉంటాయి, అందులో నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నా, అక్కడికి వచ్చాయి. మీకు తెలుసా, పెద్దలు చెప్పినట్టు కలియుగంలో ధర్మం ఒకే కాళ్ళ మీద నడుస్తుందేమో గానీ ఈ కలియుగంలో ఈ ప్రపంచం మాత్రం 4 కాళ్ళ మీద నడుస్తుంది. అవునా? ఏంటా 4? ఇన్కమింగ్ కాల్, అవుట్ గోయింగ్ కాల్, కాన్ఫరెన్స్ కాల్, మిస్డ్ కాల్. కన్నా, అన్నం పెట్టమ్మా, ఆకలి అవుతుంది. అదేంటి రాజా, నువ్వు బయట హోటల్కి వెళ్ళి భోజనం చేసి వస్తా అన్నావు, చేయలేదా? ఓ అదా, ఆ హోటల్ వాడు బోర్డు పెట్టాడు, ఇంటి భోజనం లాగా లభించును అని. ఇంకా అక్కడ కూడా ఇంట్లో లాగానే ఉంటే ఇంకెందుకు డబ్బులు దండగాని ఇంట్లోనే తిందామని వచ్చేసా.
ఇంకోసారి చెప్పిన మాట వినకుండా గొడవ చేసామంటే మాత్రం బాగోదు. చూడు చెయ్యి చూడు ఎంత రఫ్ గా స్ట్రాంగ్ గా ఉందో. అబ్బా కామెడీలు చాలే గాని అంట్లు తోమడానికి స్క్రబ్బర్ లేదు, ఎట్లానా అని ఆలోచిస్తున్నా. చేతులు ఎలాగో స్ట్రాంగ్ గా ఉన్నాయి కదా మీ, రా తోందు గాని ఇంకా. ఏంటి రాజా గారు, మీ పళ్ళు ఊడిపోయాయి, చంపలు వాచాయి. ఏం లేదు దుర్గా గారు, మా ఆవిడ చేసిన పిండి వంటలు తిన్నాను, పళ్ళు ఊడిపోయాయి. అవునా, మరి చంపలు ఎందుకు వాచాయి? ఆ తిన్న పిండి వంటలు బాగాలేదన్నాను, చెంపలు వచ్చిపోయాయి. పాపాయ్ రావే, భోజనాలు రెడీ అంట, తిన్నాం. నన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? క్వశ్చన్ లో క్లారిటీ లేదు. పెళ్ళైన కొత్తలోనా ఇప్పుడా? క్లియర్ గా అడుగు. పెళ్ళైన కొత్తలో. చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని. మరి ఇప్పుడు